అనే విషయం గురించి మీకు నేను చాలా డీటెయిల్గా చెప్పాలనుకుంటున్నాను. లాస్ట్ టైం మనం చూసిన శిల్పాలు వీడియోలో మనం ఒక చిన్న మెటీరియల్ మిస్ అయ్యామండి. అదే ఈ సిల్వర్ మెటల్. ఇదేంటంటే అల్యూమినియం అండ్ సిల్వర్ మిక్సింగ్ మెటీరియల్ని సిల్వర్ మెటల్ అని మనం చెప్పుకోవచ్చు. దీన్ని మనం ఇంట్లో హోమ్ డెకర్గా యూస్ చేసుకోవచ్చు కూడా. ఇందులో చాలా వెరైటీస్ కూడా ఉంటాయి మనకి. అండ్ ఇక్కడ వచ్చేసి ఇదంతా కూడా హ్యాంగింగ్ పర్పస్, అంటే వాల్ హ్యాంగింగ్ మెటీరియల్. అయితే ఇక్కడ మనం ఈ క్లాక్స్ చూడొచ్చు. ఇదంతా కూడా ఇటాలియన్ మోడల్ అనమాట. ఇదంతా కూడా మీరు చూడొచ్చు. ఈ వాల్కి పెట్టుకునేటువంటి ఆ మెడల్ ఏదైతే అదంతా కూడా మనం ఇక్కడ చూసుకోవచ్చు. అయితే మనం ఇక్కడ చూసినట్టయితే మనము ఇంటీరియర్లో పెట్టుకునేటువంటి ప్లాంట్స్ చూడొచ్చు. ఇదంతా కూడా మీరు ఫైబర్ అనుకోవచ్చు, లేదా ప్లాస్టిక్ అనుకోవచ్చు. కాదండి, ఇదంతా క్లాత్ మెటీరియల్. క్లాత్తో చేసినటువంటి మెటీరియల్. అంటే ఈ లీవ్స్ కానీ ఈ ఫ్లవర్స్ కానీ ఇదంతా కూడా మనం క్లాత్తో చేసినటువంటి మెటీరియల్. చూడొచ్చు, ఇలా హ్యాంగ్ చేసుకోవడానికి చాలా బాగుంటుంది డెకర్స్లో. మనం ఇక్కడ మనం వచ్చేసి చూస్తే ఇవన్నీ కూడా అల్యూమినియం అండ్ సెరామిక్ మెటీరియల్లో ఉంది. అంటే ఇంపోర్టెడ్ సెరామిక్ మెటీరియల్ అండి ఇదంతా కూడా. ఈ వ్యాజెస్లో మనం ఫ్లవర్స్ పెట్టుకోవడానికి చాలా నీట్గా, చాలా గ్రాండ్గా బాగుంటుంది. మనం హాల్లో పెట్టుకోవడానికి విజువలైజింగ్గా చాలా బాగుంటుంది అనమాట ఈ మెటీరియల్ అనేది. ఇంకా మనం ఇక్కడ చూసినట్టయితే ఈ బుద్ధస్ని చూడొచ్చు. ఇదంతా కూడా మనం ప్లాస్టిక్ మెటీరియల్, అంటే ఫ్యాబ్రిక్ అండ్ ప్లాస్టిక్ మిక్సింగ్ మెటీరియల్. ఇదంతా కూడా మైన్యూట్ థింగ్లో చూసుకోవచ్చు. ఇందులో కొన్ని మనకి ఈ మార్బుల్ డస్ట్తో చేసినటువంటి మెటీరియల్ కూడా ఉన్నాయి. చూడండి, ఈ కలర్స్లో ఉన్నాయి అన్నీ కూడా మనకి మార్బుల్ డస్ట్తో చేసినటువంటి మెటీరియల్. మీరు లాస్ట్ టైం వీడియోలో చూసారు మార్బుల్ డస్ట్తో ఎలాంటి మెటీరియల్ చేస్తారు ఏంటి అనేది. ఇవి కొంచెం చిన్న మెటీరియల్ అనమాట. అయితే ఇక్కడ మనం చూడొచ్చు ఈ మెటీరియల్ అంతా కూడా అదే. ఈ బ్యాక్ సైడ్ కూడా చూసుకోవచ్చండి. మనకి బ్రాస్ మెటీరియల్ ఉంది, మైన్యూట్లో ఉంది, చిన్నవి. అంటే లాస్ట్ టైం మనం పెద్దవి చూసాం కదా, మనం చిన్నవి చూసుకోవచ్చు. ఈ బ్లాక్ మొత్తం చూసుకోవచ్చు మీరు. ఇదంతా కూడా బ్రాస్ మెటీరియల్, బ్రాస్తో చేసినటువంటి మెటీరియల్, సాలిడ్ మెటీరియల్ అనమాట. ఇది నేను మీకు ప్రత్యేకంగా ఒక ఐటమ్ తీసుకుని దాని గురించి క్లారిటీగా చెప్తాను. మీరు ప్రెజెంట్గా అయితే ఇదంతా చూడొచ్చు. ఎన్ని మోడల్స్లో ఉన్నాయి ఏంటి అనేది మొత్తం మీరు చూసుకోవచ్చు ఇక్కడ వీడియోలో. చూసారా, అంటే మనకి డివోషనల్ వైడ్గా ఉన్నాయి. అండ్ చూడండి, సో ఇవన్నీ కూడా మనము ఇంట్లో, అంటే మన ఏదైతే షెల్ఫ్స్ ఉన్నాయో అందులో పెట్టుకోవడానికి చాలా బాగుంటుంది. నేను ప్లాస్టిక్వి ఫైబర్వి పెట్టుకోలేను, నాకు అలా ఇష్టం లేదు అనుకున్న వాళ్ళు పెద్ద పెద్దవి కాకుండా బ్రాస్ మెటీరియల్లో ఇలా చిన్నవి కూడా మేము తెచ్చుకొని పెట్టుకోవచ్చు. అండ్ ఇక్కడ చూసినట్టయితే ఇక్కడ మనం కృష్ణుడి విగ్రహాన్ని చూస్తున్నాము. ఇది వచ్చేసి మనం నార్మల్గా శిల్పం ఏదో మార్బుల్ డస్ట్ అని అనుకుంటామండి. అంటే అంత పర్ఫెక్షన్గా ఉంది ఈ చెక్కడం అనేది. ఇదంతా కూడా మనము ప్లాస్టిక్ అండ్ ఫైబర్తో చేసినటువంటి మెటీరియల్ అనమాట. ప్రతిదీ కూడా చూడండి, డీటెయిలింగ్ కూడా ఎంత నీట్గా ఇచ్చారంటే ఎగ్జాక్ట్గా మనం లాస్ట్ టైం చూసినటువంటి శిల్పాలు ఏ విధంగా డీటెయిలింగ్గా ఉన్నాయో అదే డీటెయిలింగ్గా రాయి కానీ ఆయన కూర్చున్నటువంటి ఆ విధానం కానీ ప్రతిదీ కూడా రాయి నిజంగా స్టోన్ అని అనుకున్నానండి. అంటే చూస్తే అలానే ఉంది, నిజంగా స్టోన్ ఏ విధంగా అయితే ఉంటుందో అదే విధంగా ఉంది స్టోన్ కూడా. అండ్ ఇక్కడ ఫింగర్స్, ఈ గ్యాప్స్ కానీ ఈ ఆవు చూడండి, ఇదంతా కూడా ప్లాస్టిక్తో కూడా ఇంత నీట్గా, అంటే ఈ ఫైబర్ ప్లాస్టిక్ మిక్సింగ్ మెటీరియల్ అనమాట. దీంతో కూడా ఇంత నీట్ ఫినిషింగ్ ఇచ్చారు అని అంటే అసలు ఎంత అద్భుతంగా ఉందంటే, చూస్తే పట్టుకుంటే నిజంగా స్టోన్ని పట్టుకున్నట్టుగా, అంటే ఆ ఫినిషింగ్ కూడా అంత నీట్గా ఇచ్చారండి. మెడల్ 20 జ్యువెలరీ కూడా చూస్తే ప్రతిదీ కూడా డీటెయిల్గా ఉంది. మనకి శిల్పం ఎలా అయితే నీట్గా చెక్కారో అదే విధంగా ఉంది ఇక్కడ కూడా డీటెయిలింగ్. ఇంకా మనం చూసినట్టయితే ఇక్కడ మనము వాటర్ ఫౌంటైన్స్ చూడొచ్చు. ఇదంతా కూడా మనకి శాండ్ రాక్తో చేశారండి. శాండ్ రాక్తో చేసినటువంటి మెటీరియల్. అండ్ కొన్ని చూస్తే మనకి రాక్తో చేసినటువంటి మెటీరియల్ కూడా ఉన్నాయి. ఇదంతా కూడా లైటింగ్, కింద లైట్ వస్తుంది, పైన వాటర్ ఫౌంటైన్ వస్తుంది అనమాట. మనం ఇంటి ముందు పెట్టుకోవడానికి అలా చాలా బాగుంటుంది.
ఈ ఈ మోడల్స్ అన్ని కూడా మనము కొంతమంది బుద్ధ లైక్ చేస్తారు, కొంతమంది గణపతి పెట్టుకోవడానికి లైక్ చేస్తారు. అలా డిఫరెంట్ డిఫరెంట్ మోడల్స్లో మనకి ఈ వాటర్ ఫౌంటైన్స్ అనేవి పెద్ద సైజులో దొరుకుతాయి. నైట్ దీని విజువల్ ఎలా ఉంది అనేది మనకి ఇంకా బాగా తెలుస్తుంది. నేను మీకు లైటింగ్లో కాబట్టి నేను మీకు ఎక్కువగా ఎక్స్ప్లెయిన్ చేసినా కూడా మీకు క్లారిటీ ఉండదు. బట్ ఇది ఏంటంటే చీకట్లో అయితే మీకు బాగా క్లారిటీగా కనిపిస్తుంది దీని గురించి. చూసారా, ఇక్కడ మన లైట్ అండ్ ఫౌంటైన్, వాటర్ రావడానికి ఫౌంటైన్ కానీ అదంతా కూడా ఇక్కడ ఇందులో పెట్టుకోవచ్చు, చూసుకోవచ్చు మనం. ఇక్కడ వాటర్ పడిన వాటర్ మళ్ళీ కిందికి వెళ్ళి మళ్ళీ అది పైకి మళ్ళీ రావడానికి కానీ అదంతా కూడా నీట్గా సెట్ చేశారనమాట. అంటే ఒక రాక్ లోపల ఇదంతా సెట్ చేశారు నీట్గా. ఇదంతా కూడా ఇంపోర్టెడ్ మెటీరియల్ అండి, మనకి ఇక్కడ మెటీరియల్ కాదు, ఇంపోర్టెడ్ మెటీరియల్. సో అందుకని నేను మీకు ఇంత డీటెయిలింగ్గా మీకు దీని గురించి చెప్తున్నాను. ఇక్కడ వచ్చేసి వ్యాజెస్ చూడొచ్చు మీరు. ఇదంతా సిరామిక్, ఇంపోర్టెడ్ సిరామిక్ మెటీరియల్, సిరామిక్ మెటీరియల్తో చేసినటువంటి వ్యాజెస్ అనమాట. ఇదంతా కూడా మనకి డెకరేటివ్ ఐటమ్స్లో ఇది వన్ ఆఫ్ ద మెయిన్ ఇంపార్టెంట్ డెకర్ ఐటమ్ అనమాట మనం చూసుకుంటే. అండ్ ఇక్కడ చూసుకున్నట్టయితే మనకి ఈ వాటర్ ఫౌంటైన్సే చిన్నవి, అంటే చాలా మంది ఏంటంటే ఇంత పెద్ద పెట్టుకోవడానికి ప్లేస్ లేదు అనుకుంటే ఏంటంటే ఇలాంటివి మనం టేబుల్స్ మీద పెట్టుకోవడానికి కానీ, హాల్లో పెట్టుకోవడానికి కానీ, ఫిష్ ట్యాంక్స్ పక్కన పెట్టుకోవడానికి కానీ చాలా బాగుంటుంది. ఇది కూడా సేమ్ అలాగే లైట్ వస్తుంది, కింద లైట్ మొత్తం సెట్ చేసి ఉంటుంది అండ్ వాటర్ కూడా ఉంటుంది. సో అదే ఫౌంటైన్. సో మనం తీసుకున్న పెద్ద వాటిలా కాదు కానీ ఇవి చిన్నవి. ఇది వచ్చేసి మనకి రాక్లో కొన్ని ఉన్నాయండి అండ్ ప్లాస్టిక్ ఫైబర్ మిక్సింగ్ మెటీరియల్లో కొన్ని ఉన్నాయి. దాని మీద మనకి ఈ గోల్డ్ కలర్ పెయింటింగ్ అనేది వేశారు. ఇందులో ప్లాస్టిక్ ఐటమ్ ఉంది అండ్ రాక్ మెటీరియల్ కూడా ఉంది. ఈ పైనవి అన్ని చూడొచ్చు మీరు. పైనవి కూడా మనం సేమ్ అదే విధంగా గణపతి, బుద్ధ అలా. పక్కన చూసారా రాక్ మెటీరియల్ ఉంది అది. ఇదంతా కూడా మన గిఫ్ట్ పర్పస్లో కూడా ఇచ్చుకోవడానికి చాలా బాగుంటాయండి. ఫౌంటైన్ ఐటమ్స్ అంటే యాక్చువల్గా అందరూ ఇష్టపడతారు. సో అందులో ఏంటంటే మనం చాలా మోడల్స్ని చాలా చూసి తీసుకుంటే బాగుంటుంది. ఇలా కొన్ని కొన్ని ఇంపోర్టెడ్ ఐటమ్స్ పెట్టుకోవడానికి చాలామంది ఇష్టపడతారు. నార్మల్ అయితే నార్మల్ మనం ఎక్కడ దొరుకుతాయి మనకి, బట్ ఇలాంటివి ఏంటంటే మనం ఎక్కువగా ఇష్టపడతారు తీసుకోవడానికి ఎవరైనా సరే. ఇలా పెద్దవి పెట్టుకోలేను నేను, ప్లేస్ లేదు మాకు అనుకున్న వాళ్ళు ఏంటంటే ఇలా చిన్న పెట్టుకోవడానికి కూడా ఈజీగా ఉంటుంది. ఈ శాండ్తో చేసినటువంటి, ఈ శాండ్ స్టోన్తో చేసినటువంటి ఫౌంటైన్ ఏదైతే ఉందో ఇది మనం ఎక్కువ గార్డెన్ ఏరియాలో పెట్టుకోవడానికి చాలా బాగుంటుందండి. అలా చాలామంది ఇష్టపడతారు. అంటే ఆ పీస్ కోసం ఏంటంటే ఆ గార్డెన్ ఏరియాస్లో కానీ లేదా హాల్లో కానీ పెట్టుకోవడానికి చాలామంది ఇష్టపడతారు. చాలామంది వాల్పేపర్స్ వేసుకుంటారు. ఇంకేంటంటే వాల్పేపర్ కాదు, నాకు న్యాచురల్గా కావాలి, న్యాచురల్గా నేను దాన్ని ఫీల్ అవ్వాలి అనుకున్న వాళ్ళు ఏంటంటే ఇలా ఫౌంటైన్ పెట్టుకోవడానికి, మెడిటేషన్ పర్పస్లో ఇలా పెట్టుకొని చేయడానికి యూజ్ చేస్తారు. అండ్ మనం ఇక్కడ చూడొచ్చు, ఇవి వచ్చేసండి ఆర్టిఫిషియల్ ప్లాంట్స్. ఆర్టిఫిషియల్ ప్లాంట్స్ అంటే మనం జనరల్గా ఆర్టిఫిషియల్ ప్లాంట్స్ అన్నీ కూడా మనకి ఫైబర్, ప్లాస్టిక్ ఇలాంటి మెటీరియల్లో చూస్తాము. బట్ ఇదేంటంటే పూర్తిగా క్లాత్ మెటీరియల్. ఇక్కడ మనం చూసుకోవచ్చు ఫ్లవర్స్, ఇది ఆర్టిఫిషియల్ ఫ్లవర్. కానీ చూడడానికి ఎంత రియాలిటీగా ఉందో చూడండి, చాలా రియాలిటీగా ఒరిజినల్ ఫ్లవర్స్ ఏ విధంగా అయితే ఉన్నాయో ఆ విధంగానే ఉంది. వీటిని ఏంటంటే మనం
ఇది వాషబుల్ పర్పస్ అండి. మనం జనరల్గా ఏంటంటే ఫైబర్ వాటిని కానీ ప్లాస్టిక్ వాటిని ఏదైనా డస్ట్ పడితే దులుపుకుంటే మళ్ళీ అవి మనం ఒరిజినల్ పొజిషన్కి రావు. కానీ ఇదేంటంటే క్లాత్ కాబట్టి మనం వీటిని చక్కగా వాష్ చేసుకొని మళ్ళీ పెట్టుకోవచ్చు. సో అటువంటి ఫెసిలిటీ ఉంది కాబట్టి ఇవి మీరు ప్రిఫర్ చేయాలని అనుకుంటున్నాను. చూసారా, సమ్మర్లో చెట్లు పెట్టుకొని ఎండిపోతాయి అని అనుకున్న వాళ్ళు ఏంటంటే ఇలాంటివి కూడా డెకరేటివ్ ఐటమ్స్ ఏంటంటే మనం పెట్టుకోవడానికి యూజ్ అవుతాయి అన్నమాట. ఇక్కడ మనం చూసినట్టయితే ఇది హ్యాంగింగ్ బాటిల్ అండి. అంటే కిచెన్లో ఎక్కువగా ఇలాంటివి పెట్టుకోవడానికి చాలా మంది ఇష్టపడతారు. హ్యాంగింగ్ బాటిల్ అంటే దీని లోపల అంతా కూడా చిల్లీస్ ఉన్నాయి. టైప్స్ ఆఫ్ చిల్లీస్ అనేవి వెనిగర్లో సోక్ అవ్వాయి అనమాట. సోక్ చేసి అలా ఉంచారు, అంటే పాడవకుండా అలా పెట్టారు. ఇలాంటివి కిచెన్లో ఏంటంటే మనము ఇలా లేయర్గా పెట్టుకోవడానికి చాలా బాగుంటుంది. రోప్తో దాన్ని టై చేసి చాలామంది అలా తగిలించుకోవడానికి ఇష్టపడతారు కిచెన్లో డెకరేటివ్ ఐటమ్గా పెట్టుకోవడానికి. దీనిలో చూసారా, లేయర్ బై లేయర్ ఉంది. ఇది ప్రతిదీ కూడా కింద గ్రీన్, మధ్యలో రెడ్ అలా. ఇది ఏంటంటే చిన్న బాటిల్ అనమాట. ఇందులో మనకి సైజెస్ కూడా ఉన్నాయి, చూపిస్తాను మీకు. ఇందులో చూస్తే మనకి బిగ్ నుంచి స్మాల్ సైజ్ వరకు, అంటే బిగ్ టు స్మాల్ ఇలా పెట్టుకోవడానికి బాగుంటుంది. కిచెన్లో ఇలాంటి ఐటమ్స్ డెకర్ చేసుకోవడానికి చాలా బాగుంటుందండి. ఇదంతా కూడా ఒరిజినల్ చిల్లీ. ఇది ప్లాస్టిక్ కాదు, గాజు బాటిలే, గ్లాస్ బాటిల్ ఇది. మీరు చూసినట్టయితే మీకు లేయర్ బై లేయర్ తెలుస్తుంది. ఒక లేయర్ తర్వాత ఇంకొక లేయర్ వెరైటీ, అంటే కలర్ వేశారు. కింద గ్రీన్ కలర్ చిల్లీ, ఎల్లో కలర్ చిల్లీ, దాని మీద అలా లేయర్ బై లేయర్ వేశారు. అండ్ ఫుల్ కూడా గ్లాస్తో మెడపై ఉందండి బాటిల్ కూడా. ఇలా రోప్తో టై చేసుకొని మనం హ్యాంగ్ చేసుకోవచ్చు కిచెన్లో. చాలా బాగుంటుంది, న్యాచురల్గా ఉంటుంది. లుక్ అనేది కూడా న్యాచురల్గా ఉంటుంది. మనం ఒరిజినల్ థింగ్ పెడుతున్నాం కాబట్టి మనకు ఆ లుక్ కూడా న్యాచురల్గా వస్తుంది అనమాట. అండ్ ఇక్కడ చూసినట్టయితే మనం లాస్ట్ టైం వీడియోలో చూసాము బ్రాస్ మెటీరియల్, అది కృష్ణుడు బొమ్మ చూపించాను కదా మీకు. అయితే ఇక్కడ మీరు చూడొచ్చు, ఇది కూడా సాలిడ్ మెటీరియల్ అండి. కాకపోతే ఇది పెద్దది కాదు, చిన్నది. ఇందాక నేను డీటెయిల్గా చూపిస్తానని చెప్పాను కదా, అదే. హాలో ఏం లేదంటే టోటల్ సాలిడ్ మెటీరియల్. ఇది కూడా టోటల్గా సాలిడ్గా ఉంటుంది. అండ్ ఇక్కడ చూసినట్టయితే మనకి గణపతి, ఇదే బ్రాస్ మెటీరియల్, మన గణపతి ఐడల్ కూడా చూడొచ్చు. ఇక్కడ వచ్చేసి మనకి సిరామిక్, మన టైల్స్లో వచ్చే సిరామిక్ ప్లేట్స్ ఏదైతే ఉంటాయో ఆ మెటీరియల్ని ఇక్కడ మనకి అతికి పెట్టారు చూడండి. అండ్ ఇక్కడ మార్బుల్స్ ఉన్నాయి అండ్ స్టోన్ ఉంది. సో ఈ డెకరేటివ్ పర్పస్లో, అంటే ఈ గణపతిని అలానే ఆ బ్రాస్ మెటీరియల్లోనే పెట్టకుండా దీన్ని ఒక డెకరేటివ్ పర్పస్లో ఏంటంటే అన్ని మెటీరియల్స్ని వీటికి అటాచ్ చేశారంటే అంటించారు. అండ్ ఇక్కడ చూసినట్టయితే మనకి ఇది కూడా బ్రాస్ మెటీరియల్ అండి, ప్యూర్ బ్రాస్ మెటీరియల్. ఇక్కడ మీరు చూడొచ్చు, ప్రతిదీ కూడా డీటెయిల్గా ప్రతిదీ కూడా చేశారు. సో బ్రాస్ మెటీరియల్ మనం చాలా చూస్తాము, బట్ ఏంటంటే ఇలాంటి ఫినిషింగ్ వచ్చేటువంటి ఐడల్స్ని చాలా వరకు మనం చూడము. బట్ చూడండి ఎంత నీట్గా, ఎంత డీప్గా అబ్జర్వ్ చేసినప్పటికి కూడా మనకి ఎక్కడ కూడా ఒక మైనస్ అనేది కూడా కనిపించదు. అంటే వీటిని మనం జాగ్రత్తగా హ్యాండిల్ చేసుకోవాలండి. ఏంటంటే ఇటువంటి మెటీరియల్స్ ఏంటంటే నల్లబడకుండా చాలా జాగ్రత్తగా మనం మెయింటైన్ చేసుకుంటే ఏంటంటే ఎక్కువ రోజులు మనకి ఏ విధంగా అయితే మనం తీసుకున్నప్పుడు ఏ విధంగా అయితే షైనింగ్గా ఉంటుందో అదే షైనింగ్ మనకి లాస్ట్ వరకు ఉండాలి అంటే మనం మెయింటెనెన్స్ చాలా నీట్గా చేస్తేనే మనకి ఈ మెటీరియల్ అనేది చాలా రోజులు అలా షైనింగ్గా ఉంటుంది.
క్లీన్ చేసుకున్నప్పుడు కూడా జాగ్రత్తగా చేసుకోవాలన్నమాట ఇటువంటి మెటీరియల్స్ని. అండ్ మనం ఇక్కడ చూసినట్టయితే మనం ఇందాక కృష్ణుడి బొమ్మ చూసాం కదా, అదే మెటీరియల్ అండి ఇది కూడా. సేమ్ ఒక ఏదైతే ఆ మార్బుల్ డస్ట్ ఉందో, మార్బుల్తో చేసినటువంటి విగ్రహాలు ఏ విధంగా ఉన్నాయో అదే విధంగా ఉందండి ఈ మెటీరియల్ అంతా కూడా. బట్ ఇది అది కాదు, ఇదైతే మార్బుల్ కాదండి, ఇది ప్లాస్టిక్ అండ్ ఫైబర్ మిక్సింగ్ మెటీరియల్. చూడొచ్చు మీరు ఇక్కడ అంతా. అంటే ఏ మెటీరియల్ స్పెషాలిటీ ఆ మెటీరియల్కి ఉంటుందండి. మనం చెప్పుకోవాలంటే దేని స్పెషాలిటీ దాందే. మనం చూసే కొద్దీ ఏంటంటే ప్రతిదీ కూడా మనకి ఇంట్రెస్టింగ్గా అనిపిస్తూ ఉంటుంది. ఎక్కడ కూడా చిన్న తేడా కూడా లేకుండా చూసారు ఎంత నీట్గా ఉందో యాడల్ అనేది. మనం సడన్గా చూస్తే డెఫినెట్గా మార్బుల్తో చేసినటువంటి రాయి అనుకుంటాం. ఇక్కడ చూసినటువంటి ఈ మెటీరియల్ అయితే మనకి అంతా కూడా మార్బుల్ అండి. మీరు చూడొచ్చు, మార్బుల్, మన వైట్ మార్బుల్తో చేసినటువంటి విగ్రహాలు ఇవి. సీతారాముల విగ్రహాలు చూడొచ్చు మీరు, ఇదంతా కూడా మార్బులే. అండ్ ఇక్కడ చూసినట్టయితే ఇదంతా కూడా ప్లాస్టిక్. ఇది ప్లాస్టిక్లో ఉంది. టోటల్ కూడా ఫ్యాబ్రిక్ అండ్ ప్లాస్టిక్ మెటీరియల్తో కలిసినటువంటి ఆ మెటీరియల్తో మనకి ఈ ఐడల్ని తయారు చేశారు. అండ్ ఇక్కడ చూసినటువంటి మెటీరియల్ ఏంటంటే కొన్ని వుడ్తో చేసినటువంటివి ఉన్నాయి, కొన్ని ప్లాస్టిక్వి ఉన్నాయి, కొన్ని రాక్వి ఉన్నాయి, కొన్ని బ్రాస్ మెటీరియల్ ఉన్నాయి. చూడండి ఇదంతా కూడా ప్లాస్టిక్, ఇదంతా కూడా మనకి ప్లాస్టిక్ మెటీరియల్తో చేసినటువంటి విగ్రహాలు. ఇది మాత్రం చెక్కతో చేశారండి గణపతిని, ఇది మాత్రం వుడ్తో చేశారు. సో ఇటువంటి డెకరేటివ్ ఐటమ్స్ ఏంటంటే మనం ఇంట్లో పెట్టుకోవడానికి చాలా అందంగా నీట్గా ఉంటాయి అన్నమాట. ఇటువంటి పెట్టుకోవడానికి చాలా బాగుంటాయి. హోమ్ డెకార్గా మనం చాలా పెట్టుకుంటూ ఉంటాము. ఏంటంటే ఫ్లవర్స్ అని ప్లాంట్స్ అని పెట్టుకుంటూనే ఉంటాం. బట్ ఏంటంటే ఇటువంటి ఐడల్స్ని పెట్టుకుంటే కూడా ఇంకా చాలా బాగుంటుంది అని నా ఉద్దేశం. ఇటువంటి మరెన్నో వీడియోస్ని మీకు అందించాలంటే మీ యొక్క సపోర్ట్